హాయ్ అండి. ఒకటి ఇన్ఫర్మేషన్ మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి కొన్ని క్వెషన్స్ అడగాలనుకుంటున్నాను అందరినీ. మా కొడుకుకి పెళ్ళి అవ్వట్లే, మా కొడుకుకి పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అన్నీ ఒక్క విషయాలుగా చాలామంది అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒక అమ్మాయిని తెచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, తీసుకొచ్చుకుంటారు, పెట్టుకుంటారు. ఇక తర్వాత ఎట్లా చూస్తారో మీకు తెలుసు. కానీ మీ కొడుకుకి బాధ్యతని నేర్పకుండా, సంపాదించే శక్తి నేర్పకుండా పెళ్ళిళ్ళు చెయ్యకండి. ఓకే, ఒక భార్యని పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని నేర్పకుండా పెళ్ళిళ్ళు చెయ్యకండి. మీ ఇంట్లో మీ కూతురుకి ఎంత కలిగిన బాధ మీకెంత బాధ అవుతుందో అవతల వాళ్ళ నుంచి, అంటే ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి బాధ పెడితే మీకు బాధ కాదా? మీకు ఉసురు తగలదా? అమ్మాయి ఉసురు తగలదా? మీకే కాదు, ఈ జన్మలనే కాదు, మళ్ళీ జన్మలో కూడా ఉసురు తగులుతుంది. కొందరు ఎలా ఉన్నారు తెలుసా? అన్యాయంగా అమ్మాయిని ఎలగొట్టేస్తారు ఇంట్లో నుంచి, నానా మాటలు నిందలు ఎలగొడతారు. ఆ ఉసురు తగిలినా కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంత దారుణంగా తయారయ్యారు మనుషులు, ఏంటో మరి. ఇంకా 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 టార్చర్ చేస్తున్నారు, మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్. ప్రూఫ్స్ ఉండి కూడా ప్రూఫ్స్ లేకుండా చేయడము. ఓకే, కర్మ అనేది ఎవరిని వదలదు అనేది వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు. అంటే ఆ పిల్ల చావాలా, అమ్మాయి చావాలా, లేకపోతే అమ్మాయికి పుట్టిన వాళ్ళు చావాలా అంటే ఇంటి మన వాళ్ళకి ఏమైనా పర్లేదు, వాళ్ళు బాగుంటే చాలు, కొడుకు బాగుంటే చాలు, మన కడుపులో పుట్టిన వాళ్ళు బాగుంటే చాలు. ఇలాంటి మనుషులు ఎప్పుడు మారుతారు అసలు? కర్మ ఎవరిని వదలదు. ఒకరికి మీరు బాధ పెట్టాలంటే రిటర్న్ అవుతుంది. చూస్తారు కదా, పొద్దున్న లేస్తే పడుకునే వరకు ఫోన్లు పట్టుకొని రీల్స్, యూట్యూబ్ అన్నిట్లో కనబడుతూనే ఉంది కదా. అయినా మారరా మీరు? మీలాంటి వాళ్ళు మారడానికి అవన్నీ షేర్ చేసేది. కొంచెం అన్నం తిన్నట్టుగా ఆలోచించండి.